హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అండి. ఇది 4వ వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సబ్జెక్ట్ అనలిస్టులు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకు వస్తున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. రీసెంట్లీ ఫస్ట్ బిట్ చూద్దామండి. రీసెంట్లీ లియో వారద్కర్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ హ్యాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. Answer option A, Ireland. Leo Varadkar has been elected for a second term as Ireland's Prime Minister. సెకండ్ టైం అయితే ఈ యొక్క ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా లియో వారద్కర్ ఎలక్టెడ్ అయ్యారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇన్ డిసెంబర్ 2022 ఐసిఎంఆర్స్ నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్. యూనియన్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మందవ్య ఇనాగరేటెడ్ ఐసిఎంఆర్స్ నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్, NARFBR అండి. ఇదంతా కూడా నేషనల్ యానిమల్ రీసెర్చ్, నేషనల్ NA రీసెర్చ్ అంటే NARFBR. సో ఈ విధంగా హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ దీని అంతా కూడా NARFBR అంటారండి. దీని షార్ట్ ఫామ్ కూడా ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 7th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్, IWIS? ఆన్సర్ ఆప్షన్ సి, restoration and conservation of small rivers in a large basin. The 7th edition of the India Water Impact Summit conducted. The theme of the summit is restoration and conservation of small reserves in a large basin. Next bit చూద్దామండి. Recently Hatti community is news. They belongs to. Answer option D, Himachal Pradesh. Lok Sabha passed the constitution అంటే షెడ్యూల్ ట్రైబ్స్ కండి ఆర్డర్ 3rd Amendment Bill 2022 to include the ST committee in the Trans-Girl region. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ట్రాన్స్ గిరి రీజన్ ఆఫ్ సిమిలర్ డిస్ట్రిక్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆఫ్ ద స్టేట్. షెడ్యూల్ ట్రైబ్స్ గురించి వేసినటువంటి కమిటీయే హ్యాటీ కమిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో దీని గురించి వేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. In December 2022, which FMCG company announced a brand independence? Answer option A, Reliance. Reliance Consumer Products Limited announced the launch of homegrown consumer goods brand Independence in Gujarat. ఇండిపెండెన్స్ అనే ఒక బ్రాండ్ని రిలయన్స్ వాళ్ళు ఈ యొక్క గుజరాత్లో దీనిని లాంచ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. GMO స్టాండ్స్ ఫర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్, బ్యాక్టీరియా, ఫంగి అండ్ యానిమల్స్ హూ జెన్స్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ బై మ్యానిపులేషన్ ఆర్ కాల్డ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. GMO అంటే దేని గురించి? ప్లాంట్స్, బ్యాక్టీరియా, ఫంగి అండ్ యానిమల్స్ వీటి మీద చేయడానికి ఈ యొక్క GMO యొక్క స్టాండ్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ మీథేన్? ఆన్సర్ ఆప్షన్ బి, వెహికల్ ఎమిషన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇన్ ఐసోటోప్స్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్. ఆన్సర్ ఆప్షన్ బి, different.
atoms of an element that have the same atomic number అంటే Z అండి, but different mass number అంటే A are called isotopes. మీకు ఆల్రెడీ ఆటమిక్ నెంబర్ గురించి అదేవిధంగా ఎలిమెంట్ నెంబర్ గురించి అన్నీ కూడా మీకు తెలుసు. సో అది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా ఉన్న వాటిని ఐసోటోప్స్ అంటామండి. ఐడెంటిఫై ద రాంగ్ వన్. ఆన్సర్ ఆప్షన్ డి ఫోర్స్ యాంపేర్. ఇది 9th డి అన్నది రాంగ్ ఉందండి. మరి ద యూనిట్ ఆఫ్ ఫోర్స్కి ప్రమాణం ఏంటంటే న్యూటన్ అండి. టెంపరేచర్ కెల్వినే, పవర్కి వాటే, ప్రెజర్కి పాస్కలే, కానీ ఫోర్స్కి న్యూటన్ వస్తుందండి. న్యూటన్ చూసుకోండి, టెంపరేచర్కి కెల్విన్ వస్తుందండి, పవర్కి వాటు, ప్రెజర్ పాస్కల్, ఫోర్స్కి న్యూటన్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హీ వాజ్ అన్ ఇండియన్ ఫిలాసఫర్, యోగి మహర్షి, పోయెట్, అండ్ హీ ఆల్సో ఎడిటెడ్ న్యూస్ పేపర్ వందే మాతరం. ద స్టేట్మెంట్ ఈజ్ అబౌట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అరబిందో ఘోష్. అరబిందో ఘోష్ వాజ్ అన్ ఇండియన్ ఫిలాసఫర్, Yogi Maharshi, poet, and he also edited newspapers Vande Mataram. Upon being జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన చేయడం జరిగింది. ఈ బికేమ్ ఏ స్పిరిచువల్ రీఫార్మర్. ఈయన చాలా అరబిందో ఘోష్ అండి. ఈయన ఇండియన్ ఫిలాసఫర్, యోగి మహర్షి, పోయిట్, అండ్ ఆల్సో న్యూస్ పేపర్ ఎడిటర్ అండి. వందే మాతరం న్యూస్ పేపర్ ఎడిటర్ అరబిందో ఘోష్ గారు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ సి, ద గుప్తా సిల్వర్ కాయిన్స్ వేర్ కాల్డ్ రజక. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మరి ఏ కరెక్ట్ అన్నది ఒకసారి చూద్దాము. గుప్తా మింటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఇన్ గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ లీడ్. ద గుప్తా గోల్డ్ కాయిన్స్ వేర్ కాల్డ్ దెనారస్ అంటారండి. గుప్తా యొక్క గోల్డ్ కాయిన్స్ని దెనారస్ అంటారు. ద గుప్తా సిల్వర్ కాయిన్స్ వేర్ కాల్డ్ రజక. సో ఏది రాంగ్ అంటే రాంగ్ స్టేట్మెంటు ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ముఘల్ జాగీర్ refers to. ఆన్సర్ ఆప్షన్ సి, గివింగ్ ఆఫీసర్ ఏ రైట్ టు రెవెన్యూ. ఇది రిఫర్ చేసిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హూ ఈజ్ కాల్డ్ హ్యాస్ ద ప్రాఫెట్ ఆఫ్ న్యూ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీరామకృష్ణ. స్వామి వివేకానంద కాల్డ్ స్వామి రామకృష్ణ హ్యాస్ ద ప్రాఫిట్ ఆఫ్ న్యూ ఇండియా ని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్ ఇన్ ద ప్రియంబుల్ స్టేట్స్ that no one should treat a fellow citizen. Answer option C, fraternity. Next bit చూద్దామండి. By which of the following modes can citizenship be acquired? Answer option A 1, 2, 3. By birth, hereditary, by registration. By which of the following modes can citizenship be acquired? సో 1, 2, 3 ఈ మూడు కూడా ఎక్వైర్డ్ కావాలండి. ప్రివిజన్స్ రిలేటింగ్ టు ద emoluments, allowances, privileges of the president and officials deals with. Answer option C, second schedule. Next bit చూద్దామండి. Who said the directive principles of state policy is a novel feature of the Indian Constitution?
Answer option C, Ambedkar. Dr. B.R. Ambedkar, the directive principles of state policy is a novel feature of the Indian Constitution. They are enumerated in part 4 of the Constitution. పార్ట్ 4లో ఈ యొక్క దీని గురించి ఉందండి. నెక్స్ట్ పెట్టండి. ద రూర్కెలా స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ కొలాబరేషన్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, జర్మనీ. జర్మనీ రూర్కెలా జర్మనీ యొక్క స్టీల్ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్ని రూపొందించడం జరిగిందండి, జర్మనీ వారి సహకారంతో. నెక్స్ట్ పెట్టండి. విచ్ సాయిల్స్ స్వెల్ అండ్ బికమ్ స్టిక్కీ వెన్ వెట్ అండ్ సింక్ వెన్ డ్రైడ్. ఆన్సర్ ఆప్షన్ బి, బ్లాక్ సాయిల్స్. నెక్స్ట్ అండి. ద టర్మ్ ఎల్నినో మీన్స్. ఆన్సర్ ఆప్షన్ డి, వార్మ్ ఓషన్ కరెంట్. నెక్స్ట్ పెట్టండి. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ, 2010. There are a kind financial instruments in which money is collected from many investors to form a pool of money which is then invested in financial assets. Answer option B, mutual funds. Next పెట్టండి. Identify the correct statement with reference events that took place during 4th 5-year plan. Answer option C, both 1 and 2. The Indira Gandhi government nationalized 14 major Indian banks and the Green Revolution in India advanced agriculture. Second one, India also performed the Smiling Buddha underground nuclear test అంటే Pokhran 1 in Rajasthan. Both are correct statements. Next పెట్టండి. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ బై ద యునైటెడ్ నేషన్స్ ఈజ్ అబ్జర్వింగ్ సిన్స్. ఆన్సర్ ఆప్షన్ డి, 1987. 17th October, International Day for Eradication of Poverty by the United Nations since 1987. Next last bit అండి. Identify the incorrect statement with reference to 5G network. Answer option B, it was ultra reliable high latency. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.